హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలామంది చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తానండి. చాలా కష్టపడుతున్నాను వీడియో కోసం. ఒక్కనే వీడియో చేస్తాను, ఒకడే ఆడియో ఇస్తాను కాబట్టి నేనే వంట చేస్తాను అనమాట. ఎవరు సపోర్ట్తోనైతే చేయడం లేదు. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే ఆలు పరోటా అయితే చేస్తున్నానండి. నేను చాలాసార్లు అయితే తిన్నాను. ఆలు పరోటా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆలు పరోటా అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే ఆలునైతే ఒక 4 ఆలునైతే ఉడికించుకొని బాగా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఆ విధంగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే వేసుకొని ఆయిల్ అయితే పోసాను. ఎందుకంటే మనం స్టఫ్ చేసుకోవాలి కదా, స్టఫ్ అయితే చేసుకోవాలి కాబట్టి జీలకర్ర వేసి పచ్చిమిర్చిని బాగా పేస్ట్ చేశాను అనమాట. ఆయిల్లో వేసి బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వేగిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా స్టఫింగ్ బాగుంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన ఎంత పడితే వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని అయితే వేసాను. ఎందుకంటే స్టఫింగ్కి చిన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి చిన్నగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ అయితే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసానండి. వేసి పసుపు కూడా వేసాను. పసుపు వేసి మొత్తం అయితే కలుపుకోవాలండి. ఆ విధంగా పసుపు మొత్తము ఆనియన్స్ పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం అయితే ఆలు పేస్ట్ అయితే చేసాం కదండి, అదైతే పేస్ట్ అయితే మొత్తం వేసుకొని ఆ విధంగా స్టఫింగ్లో బాగా మొత్తం అయితే కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి మసాలా చేసుకోవడానికి, ఆలు మసాలా చేసుకోవడానికి. ఆ విధంగా కలిపిన తర్వాత మధ్యలోనే కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసి వేసానండి. కాడలు లేకుండా అయితే చిన్నగా కట్ వేసుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం గరం మసాలా అయితే వేసానండి. కొంచెం స్టఫింగ్లో ఎలాంటి కర్రీ లేకుండానే ఆలు పరోటా తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మసాలా కూడా దీంట్లో వేసానండి. ఆ విధంగా స్టఫింగ్ మొత్తం అయితే కలుపుకోవాలి. బాగా మసాలాలు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా అయితే కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనము ఇంకా పరోటా చేయాలి కాబట్టి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. పరోటా తగినంత వేసుకొని ఇంకా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసానండి. వేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఉప్పు పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చపాతీ పిండి లాగానే కొంచెం మృదుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. నాకైతే ఒక 10 మినిట్స్ అయితే పట్టిందండి. ఆ విధంగా కలుపుకొని ఇంకా ముందుగా చేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెము మనం తిక్కేటప్పుడు బాగా గట్టి మందం రాకుండా స్మూత్గా రావడానికి అయితే ఆ విధంగా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని మొత్తం కలుపుకొని సుమారుగా ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే మెత్తగా పిండి నానితే బాగుంటుంది కదా చపాతీ చేసుకోవడానికి. ఆ విధంగా అయితే నేను తడిపైతే ఒక 15 నిమిషాలు అయితే పెట్టుకున్నాను అనమాట. మూసి అయితే పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసినాక నాకు 15 నిమిషాల తర్వాత అయితే ఒక కింద స్టిక్ అయితే తీసుకున్నానండి. ప్లేట్ తీసుకొని ఆ విధంగా కొంచెం పిండి వేసుకొని ఉండలు చేసుకున్నా కదా, ఆ ఉండలు చేసుకొని అయితే కొంచెం స్టఫింగ్ కోసం ఆ విధంగా గుంతగా అయితే చేసుకొని చపాతీ పిండిని ఆ విధంగా చేసుకొని స్టఫింగ్ అయితే దాంట్లో పెట్టి మొత్తం కవరింగ్ చేయాలండి. కవరింగ్ చేసిన తర్వాత ఆ విధంగా మర్చుకోవాలన్నమాట. మర్చుకొని కింద పిండి వేసుకొని స్టిక్తో అయితే ఆ విధంగా బాగా అనుకోవాలండి. స్టఫింగ్ అయితే బయటకు వస్తుంది కానీ ఇంకా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. స్టఫింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే అది ఇంకా మనం పిండిలో ఎంత జాగ్రత్త పెట్టినా ఉంటుంది కదా.
ఆ విధంగా అయితే పెట్టుకొని మొత్తం అయితే స్టిక్తో అయితే చిన్నగా అదే బలవంతంగా కాకుండా స్మూత్గా చిన్నగా అయితే చేసుకోవాలండి. నేను ఆల్రెడీ అయితే ఇంకా తిక్కేటప్పుడే పెన్నం అయితే పెట్టుకోండి, అది వేడెక్కిందనమాట. వేడెక్కినట్టేనే నేను దాని మీద అయితే వేసాను. ఇంకోటి ఇంకా నేను ఒక చేత పట్టుకొని వేస్తున్నా కదండి, అందుకు ఆయిల్ పోసేటప్పుడు వీడియో తీయలేదనమాట. ఆ విధంగా ఆయిల్ కొంచెం అయితే వేసుకున్నానండి, లేదంటే ఇంకా చపాతీ లెక్క ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ విధంగా తయారు చేసేయండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది, మీరు కూడా చేసుకోండి.